అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక పెద్ద కథను విందాం ఒకే భాగంలో. కథ పేరు ప్రేమంటే. రచన ఉరిటి సులేఖ గారు. మరి కథలోకి వెళ్దామా? శూన్యాకాశం కప్పుకున్న చీకటి దుప్పటి చిరుగులు పడ్డట్టుగా అక్కడక్కడ నక్షత్రాలు ఆగి ఆగి మెరుస్తున్నాయి. సిల్వర్ హెలెన్ బార్ అండ్ రెస్టారెంట్ ముందు ఆగింది పోలీస్ జీప్. ఆ చీకట్లో హఠాత్తుగా మెరుపు మెరిసినట్టయింది. బ్లూ జీన్స్, ఆలివ్ గ్రీన్ కలర్ లూజ్ కాటన్ షర్టు, లోటో షూస్. అతడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. అప్పుడు అతడు యూనిఫామ్లో లేడు. కాలుస్తున్న గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ని ఓసారి నిర్లక్ష్యంగా చూసి నేల మీద విసిరి కసిగా బూటు కాలుతో నలిపేశాడు. ఆ చర్యకు భయపడి కాబోలు వెన్నెలంతా ముడుచుకుపోయింది. శరత్ ఆ బారుకి రెగ్యులర్ కస్టమర్. అక్కడంతా అతన్ని ఎరిగిన వారే కావటం వల్ల ఒక్కసారి అలర్ట్ అయ్యి విష్ చేశారు. అతను ఎప్పుడూ కూర్చునే కార్నర్ టేబుల్ దగ్గర ఒక్కడే కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోకుండా రా పీటర్ స్కాచ్ గ్లాసులో వంపేసుకుని గడగడా తాగేశాడు. అంతలో ఒక మూల నుంచి నెమ్మదిగా మ్యూజిక్ ఆరంభమైంది. ఆ మ్యూజిక్ అనుగుణంగా ఒక వెన్నెల కెరటం లాంటి అమ్మాయి గుండ్రంగా తిరుగుతున్న స్టేజీ మీద స్టెప్స్ వేయటం ఆరంభించింది. ఆ అమ్మాయి ఆ బార్కి న్యూ బోర్డులో ఉంది. కళ్ళార్పకుండా చూస్తున్నాడు శరత్. వెండి తీగ ఒక్కొక్క పొరని వేరు చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి తన దేహంపై ఉన్న ఒక్కొక్క వలువని వివిధ భంగిమల్లో తిరుగుతూ ఓడదీస్తోంది. మొదట టాప్లెస్. జనంలో ఉద్రేకంతో చప్పట్లు ఆరంభమయ్యాయి. క్యాబరే జరుగుతోంది. ప్రతిరోజు చూస్తున్నదే అయినా ఆ రోజు ఎందుకో శరత్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అతనిలో అంతర్లీనంగా ఘర్షణ ఆరంభమైంది. ఏ పనైనా ఇష్టపడి చేయటం వేరు, డెలిబరేట్గా చేయటం వేరు. రెండో దాంట్లో ఆత్మవంచన కనిపిస్తుంది. అది అతనిలో మేలుకుంటోంది. ఆ క్యాబరే డాన్సర్ వైపు ఒకసారి జాలిగా చూశాడు శరత్. తర్వాత తన పర్సు నుంచి లెక్క పెట్టని నోట్ల కట్టను తీసి ఆమె మీదకి విసిరాడు. అది సూటిగా ఆమె ఎత్తైన వక్షస్థలాన్ని తాకింది. అతనిలో కసి కరిగిపోతూ దానిస్తానే సెల్ఫ్ పిటీ చోటు చేసుకుంది. ఇప్పుడు తనకు ఆస్తి, అంతస్తు, హోదా, చదువు, సోషల్ స్టేటస్, గర్ల్ ఫ్రెండ్స్, స్మోకింగ్, మందు కొట్టడం, అరిస్టోక్రసీ, వీటన్నిటికీ పూతలాగా హిపోక్రసీ. ఇవన్నీ సంఘానికి కనిపించేవైతే అతనికి మాత్రమే అనుభవంలోకి వస్తున్నవి ఒంటరితనం, తన మీద తనకే జాలి. ఈ రెండూ చాలు మనిషిని అనుక్షణం నరకంలోకి నెట్టేయటానికి. దివ్య, ఇప్పుడు నేను అసలు సిసలైన మగాణ్ణి, సంపూర్ణ మగసిరి ఉన్నవాణ్ణి. ఒకప్పుడు ఇవి లేవనే కదు నన్ను అసహించుకున్నది. చూడు, ఇప్పుడు చూడు ఈ శరత్ ఎంత గొప్పవాడయ్యాడో. గట్టిగా ఏడ్చింది అతని మనస్సు నిశ్శబ్ద సమాధిలో. గతం అతని ముందు కదులుతోంది. మరి ఆయన గతంలోకి వెళ్దామా? వేసవి అవ్వటం మూలాన సాయంకాలపు నీరెండ తడి ఇసుక మీద పడి తళుక్కుమంటోంది. ఆగి ఆగి శాంతాన్ని, గంభీరాన్ని తన సొంతం చేసుకుని నింపాదిగా ప్రవహిస్తోంది నాగావళి. ఆగమనంలో తొందరపాటు లేదు, తప్పటడుగులు లేవు, కేవలం సహనం. అలా నీటి తరంగాల్ని చూస్తూ ఆ ఓర్పుని స్త్రీమూర్తిలో అన్వయించుకుంటూ ఒడ్డున నిలబడి తదేకంగా చూస్తున్నాడు ఒక 22 ఏళ్ల అబ్బాయి. ప్రపంచంలో ఉన్న అమాయకత్వం అంతా ఓ రాశిలో పోస్తే ఆ అబ్బాయి రూపంలో ప్రత్యక్షమైనట్టుగా కోలమొహం, పచ్చి పాలరంగు, ఒత్తైనటువంటి నొక్కులు, జుట్టు, పొడుక్కి తగ్గలావు, ఒక పాలరాతి గ్రీకు యోధునిలాగా కేవలం శిల్పాలకు మాత్రమే సొత్తైనటువంటి షార్ప్ ఫీచర్స్తో వెలుగుని కాంక్షగా కావలించుకుంటోంది కారు చీకటి. నీగ్రో సుందరిలాగా అతడు కదిలాడు ఇంటివైపు. ఆ రాత్రంతా ఒంటరిగా మౌనంగా వెన్నెట్లోనే గడిపాడు. ఏదో చెప్పుకోలేని దిగులు అతన్ని బాధిస్తోంది. ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే తల్లిదండ్రుల్ని, లాలించే పరిసరాలని, జోలపాడే నాగావళిని, నిశ్శబ్దంగా గాథలు చెప్పే ఇసుక తెన్నెలని, గిలిగింతలు పెట్టే చల్లగాలిని, మావి చిగురంత మధురమైన స్నేహితుల్ని, అందరినీ వదిలేసి ఆ మర్నాడు అతను వెళ్ళిపోవాలి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదవటానికి. అతడు చాప మీద అస్థిమతంగా దొర్లుతున్నాడు.
పీజీ చేయటం ఒక్కటే అతని టార్గెట్ కాదు. అతని ఆలోచనలు ఎప్పుడూ హిమాలయాల శిఖరాలపై విహరిస్తూ ఉంటాయి, విహంగాల మళ్ళీ. అతడివి ఎప్పుడూ అద్భుతమైన ఊహలే, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్. మామూలు మధ్యతరగతి పిల్లల్లా అతని దృష్టిలో గుమస్తా, ఒక బ్యాంక్ ఆఫీసర్ వీళ్ళెవరూ చోటు చేసుకోరు. ఒకే ఒక్క రూపం, ఐఏఎస్ ఆఫీసర్. ఎస్, తను తప్పకుండా ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. కేవలం పట్టుదలే ఊపిరిగా ప్రయాణిస్తున్న ఆశాజీవి అతడు. తను ఒక వెనకబడిన జిల్లా నుంచి మామూలు ఊరి బడిలో ఎందుకూ పనికిరాని BA పట్టాతో, లౌక్యాన్ని ఎరుగని మనస్సుతో, కేవలం తెలివితేటలే ఆయుధంగా జీవన సమరానికి తయారవుతున్నటువంటి సైనికుడిని అన్న తలంపే అతనిని చేరలేదు. తన మోటో గుర్తుకు రాగానే అన్నింటినీ మర్చిపోయి హాయిగా నిద్రపోయాడు శరత్. ఇక ఆ నిశ్శబ్దం వెనక భవిష్యత్తు నిర్మాణం జరుగుతోంది. విజ్ఞానాన్నంతటిని అక్షరాల్లో నింపేసి పుస్తకాల్లో దాచేస్తే ఆ పుటలో నగ్నమైనప్పుడు మనసుల్ని దోచేస్తూ, తొలిచేస్తూ, మారణ హోమాల్ని సృష్టిస్తూ, మధురామృతాన్ని చిలికిస్తూ విశాల విశ్వం ఆ విశ్వవిద్యాలయపు ఒడిలో కేరింతలు కొడుతున్నట్టుగా తడిసిన గడ్డమ్మట అతను అడుగులేస్తున్నాడు నెమ్మదిగా. అప్పటికే అతడు యూనివర్సిటీలో చేరి 6 నెలలు కావస్తోంది. ఎప్పుడూ కామ్గా కనిపిస్తూ, సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలని తిరగేస్తూ, ఒక 4 జతల్ని మార్చి మార్చి వేసుకుంటూ, తనకు మాత్రమే సొంతమైన ఒంటరి ప్రపంచంలో మిగిలిపోతూ సాదాసీదాగా కనిపించే అతన్ని అమ్మాయిలంతా పిలిచేది ఇంటెలిజెంట్ ఇంట్రావర్ట్ అని, అబ్బాయిలంతా వెక్కిరిస్తూ పిలిచేది మంచాడు అని. అతనికి ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ. ఆ తక్కువ మంది కూడా వెకేషన్ కని వెళ్ళిపోతే అతడొక్కడే మిగిలాడు హాస్టల్లో. ఓ సాయంత్రం పగలంతా చదివి అలసిపోయాడేమో, కొంత మార్పు ఉంటుందని సముద్రపు ఒడ్డున కూర్చున్నాడు శరత్. ఎడాలిసెన్స్లో అడుగెడుతున్న టీనేజర్స్లా నానా హంగామా చేస్తూ ఉరుకుతున్నాయి కడలి కెరటాలు. వాటికి ఒక ఎయిమ్ ఉండదు, ఒక గమ్యం ఉండదు, కేవలం ఆరాటం, దేన్నో పొందేయాలి అనే ఉబలాటం. అది చాలా చాలా కొద్ది క్షణాలే. ఉక్రోషం తీరిపోయాకే, ఉత్సాహం నీరు కారాకే ఇంకా చల్లబడిపోవటమే. కానీ అది చాలా చాలా కొద్ది క్షణాలు, మళ్ళీ పోరాటం. వాటిని అట్లా చూస్తూ ఉంటే అతనికి ఒక జీవన సత్యం గోచరిస్తుంది. ఓడిపోయినా సరే ప్రయత్నాన్ని ఆపకు, గెలిపే నీ గమ్యం. హలో, వెనక నుంచి ఒక గమ్మత్తైన గొంతు. ఆ కంఠం కోయిలది కాదు, ఒకలాంటి జీరను కలుసుకున్న హుందాని మిళితం చేసుకున్నటువంటి హస్కీ వాయిస్. వెనక్కి తిరిగాడు అతడు. ఎదురుగా మిస్ యూనివర్సిటీ మిస్ దివ్య, ఎల్లో కలర్ లూజ్ టీషర్ట్, ఫాలో మీ అన్న క్యాప్షన్తో, బ్లూ జీన్స్, బాబ్డ్ హెయిర్, హైబ్రిడ్ రోజులాగా. ఆల్ట్రా మోడల్, ఫాస్ట్ గర్ల్. ఆ అమ్మాయి ముందు అతడు అచ్చం కన్యాశుల్కంలో గిరీశంలా ఉన్నాడు. దివ్య ఓసారి అతన్ని చూసి హాయిగా నవ్వి అతడి పక్కనే కూర్చుంది. అతడు సముద్రం వైపు చూస్తూ ఒకసారి గాలికి ఎగురుతున్న జుట్టుని మునివేళ్లతో సవరించుకుంది. అలా సవరించుకోవటంలో కూడా ఒక విధమైన స్టైల్ ఆ కదలికలోనే కనిపిస్తుంది. ఒకలాంటి అందమైన నిర్లక్ష్యం, అది కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంతగా. అది ఆమె ప్రత్యేకత. అలా రూమ్లో కూర్చుంటే బోర్ కొట్టదు. అబ్బా, లైఫ్ ఈజ్ డల్ అండ్ బోర్, ముఖ్యంగా ఈ సెలవుల్లో. స్వాగతంగా అనుకుంటూ, మీరు రూమ్లో ఏం చేస్తూ ఉంటారు అడిగింది అతని వంక చూసి. అదేదో వింత ప్రశ్నలాగా అనిపించింది అతనికి. అందులోనూ మొహమాటం. అమ్మాయిలంటే కొత్త. అంతవరకు అమ్మ మొహాన్ని తప్ప ఇంకెవరినీ పరిశీలనగా చూడని అతడు ఆ అమ్మాయి చొరవకు ఉక్కిరి బిక్కిరవుతూ, ఎందుకు బోర్, చదువుకోవటానికి చాలా ఉంది, ఐఏఎస్కు ప్రిపేర్ అవ్వాలి, అయినా మనం ఎలా అనుకుంటే జీవితం అలా కనిపిస్తుంది చెప్పి దూరంగా నుంచున్న ఓడల్ని చూస్తున్నాడు, అప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా. అతని మాటలు మొదట సిల్లీగా ఒక సాధారణ స్కూల్ అబ్బాయి అమాయకపు ఆన్సర్లా అనిపించినా, కొద్దిగా ఆలోచిస్తే ఆమెకు తోచింది అదే. మనం ఎలా అనుకుంటే జీవితం అలా కనిపిస్తుంది. అతన్ని ఒకసారి ప్రశంసాపూర్వకంగా చూసి, ఐ లైక్ యువర్ కంపెనీ, మీరేమనుకోకపోతే ప్రతి సాయంత్రం నా కోసం కొద్ది క్షణాలు వెచ్చించగలరా? ఈ అడగటంలో కూడా ఒక విధమైనటువంటి ఆకర్షణ. తప్పకుండా లేచాడు అతడు ఆమెతో పాటే. బీచ్లో అంతా తమనే గమనిస్తున్నారని అతనికి తెలుస్తోంది. కానీ అదేం పట్టించుకునే స్థితిలో లేడతను. అలాంటి వాటిని సీరియస్గా తీసుకునే అలవాటు లేదు ఆమెకు కూడా. ఆమె ధోరణిలో ఆమె నడుస్తోంది, చేతులు ఊపుకుంటూ. ఓకే బాయ్
చెప్పాడు అతను తన రూము దారి వేరే అవ్వటంతో. బాయ్, సీ యూ టుమారో. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వీడ్కోలు చెప్పింది. ఆ చేతి వంక పదే పదే అబ్బురంగా చూసుకుంటూ రూమ్కు చేరాడు అతను. అతనికి ఆ రాత్రంతా నిద్రలేదు. ఏ పుస్తకాన్ని శ్రద్ధగా పట్టుమని 10 క్షణాల పాటు చూడలేకపోయాడు. అయినా అతని హృదయాన్ని కమ్మగా జోలపాడుతోంది ఆమెతో గడిపిన ఆ సాయంత్రపు మధుర క్షణాలు. ఏ క్షణాలనైతే అతడు మధురమైనవని భావించాడో అవే క్షణాలు అతని జీవితాన్ని మండే అగ్నిగోళంలా మార్చి మసిబారుస్తాయనే నగ్న సత్యం అతన్ని చేరకుండానే వయస్సుని వలపనే కళ్ళెంతో కాలం కట్టిపడేసింది. మర్నాటి సాయంకాలం శరత్ తెల్లటి లాల్చీ పైజామాలో కెరటాలతో పోటీ పడుతున్నట్టు మెరిసిపోతున్నాడు. అతనిలో ఏదో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముందు రోజు నన్ను చలాకీగా కనిపిస్తున్నాడు. ఆమె దాన్ని గమనించనట్టే మామూలుగా విష్ చేసింది. ఒక్కసారి ఆమె వంక చూశాడు. లైనింగ్ వేయబడ్డ ఖరీదైన లేపాక్షి డిజైన్డ్ చూడీదార్, పోనీటైల్, నుదుటి మీద కనియ కనిపించినట్టుగా చిన్న డాట్, చేతికి ఒక జత బంగారపు గాజులు, ఇంకో చేతికి గోల్డెన్ బెల్ట్తో వాచ్. ఒక అద్భుత శిల్పకారుడు తన అత్యద్భుతంగా మలిచిన అపురూప శిల్పాన్ని ఆ ఇసుక కెరటాల మీద మర్చిపోతే దాని వంక కళ్ళార్పకుండా చూస్తున్న ఒక కళారాధకుళ్లాగా అతడు ఆ సముద్రపు టొడ్డున. అతని మాటల్లోకి దింపాలని ఆమె చెప్పింది. నేను మా పేరెంట్స్కి ఓన్లీ డాటర్ని. మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేకపోయినా నా పర్సనల్ ఇంట్రెస్ట్తో చదువుతున్నాను. ఎలా అయినా ఈ యూనివర్సిటీ వాతావరణం, హాస్టల్ జీవితం అంతా వెరైటీ కదూ అంది ఇసుకను చేతుల్లోకి తీసుకుంటూ. మృదువైన ఆ హస్తాల్లో ఇసుక రేణువులు సైతం బంగారపు రజన్లా మెరుస్తున్నాయి. మరి మీ కుటుంబ విషయాలు అంటూ అతన్ని చూసింది. శరత్ ఒకసారి పేలవంగా నవ్వి, మేము 2 అన్నదమ్ములం. మా అన్నయ్య ఒక బ్యాంక్ ఆఫీసర్, మా నాన్న మిలిటరీలో ఒక మామూలు ఉద్యోగిగా చేసి రిటైర్ అయ్యారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతను చెప్పటం ఆపాక ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్ చెప్పింది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఇదిగో ఈ నీటి తుంపర్ల వల్ల చిత్రంగా రూపాల్ని సంతరించుకునే ఈ కాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అబ్బా, ఈ రంగు చూడు ఎంత అసాధారణంగా ఉందో అంటూ ఒక గుప్పెడు రాళ్ళు అతను ముందు పోసింది. నిజమే, అద్భుతాలు ఎప్పుడూ అసాధారణాలే ఏదో ఆలోచిస్తూ చెప్పాడు అతను. ఏమైంది శరత్? ఎప్పుడు చూసినా మూడీగా ఏదో లోకంలో విహరిస్తూ ఏదో పోగొట్టుకున్నట్టుగా. బీ యాక్టివ్. చూడు నేనెప్పుడు ఎలా హుషారుగా నవ్వుతూ ఉంటానో అంది ఒక రాయిని తీసి కెరటాల్లోకి విసురుతూ. మీకు నాకు తేడా లేదు చెప్పాడు అతడు. ఇదిగో ఈ రోజు నుంచి నన్ను మీరు అనద్దు. నే చూడు ఎట్లా నువ్వంటున్నానో అంది అరచేతుల్లో ఇసుక దులుపుకుంటూ. అలాగే చెప్పాడు అతను. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో మరి గట్టిగా నవ్వుకుంటూ ఒక 10 మంది అమ్మాయిలు వాళ్ళని చూసి గట్టిగా అరుస్తూ సంతోషంగా చప్పట్లు చరుస్తూ దాదాపు పరిగెత్తుతున్నట్టే వాళ్ళని చేరింది. వాళ్ళంతా దివ్య కాలేజీ ఫ్రెండ్స్ అనుకోకుండా కలిశారు. హీజ్ శరత్ మై ఫ్రెండ్ చెప్పింది అతన్ని చూపించి. వాళ్ళంతా అతన్ని మెచ్చుకోలుగా చూశారు. ఓ క్షణం అతని దుస్తుల్ని పట్టించుకోకుండా వాళ్ళ దృష్టిలో అతడు మాయా వేషంలో ఉన్న ఒక అందాల రాకుమారుడు. ప్రేమ పరీక్ష కోసం భేదవాడిగా నటిస్తున్న ఒక ధనవంతుడి కొడుకు లాంటి తెలుగు హీరో. అతన్ని పోస్ట్ డ్రెస్లో ఊహించేసుకుంటూ అప్పటికప్పుడే డ్యూయెట్లు పాడేసుకుంటున్న ఒక పావడ అమ్మాయి, గొప్పింటి రాధ, పేదింటి గోపి లెవెల్లో డైలాగ్స్ చెప్పేసుకుంటున్న ఇంకొక చీర అమ్మాయి, మారువేషంలో ఉన్న ఒక సిఐడి ఆఫీసర్గా చిత్రించుకుంటూ మురిసిపోతున్న ఇంకో చూడీదార్ పిల్ల, ఇలా చాలామంది అమ్మాయిల కోరిక మీద తుదకు అక్కడే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళటానికి ప్రోగ్రాం నిశ్చయమైంది. శరత్ ఆ వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నాడు. అతని దగ్గర ఉన్నవి కేవలం 25 రూపాయలు. దానితో ఈ సిసింద్రి లాంటి అమ్మాయిలను ఎలా తృప్తిపరచాలి? పోనీ వాళ్ళని వదిలేసి వెనక్కి వెళ్ళిపోదామా అంటే కేవలం తన గురించే వాళ్ళ ఆ ప్రోగ్రాం అరేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా అనుభవించాల్సిందే. మనసును ధైర్యం చేసుకుంటూ వాళ్ళని అనుసరించాడు. అంతా నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. శరత్ గుండె చప్పుళ్ళు అదిరిపోతున్నాయి. వాళ్లతో పాటు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. దివ్య అతన్ని అబ్జర్వ్ చేస్తూ అతని పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది. బిల్ తనే పే చేద్దాం అనుకుంది. కానీ అలా చేస్తే తన స్నేహితుల ముందు అంత బాగుండదు. తనెంత లావిష్గా ఖర్చు చేస్తుందో కాలేజీ రోజుల్లో అందరికీ తెలిసిందే. బిగ్ షాట్స్ని సైతం చేదరించుకుంటూ ఎన్నిసార్లను వదిలించుకోలేదు. కానీ ఈరోజు ఇలా ఈ వ్యక్తిని ఎందుకు అసహించుకోలేకపోతోంది? అందరిలానే ఎందుకు వదులుకోలేకపోతోంది?
ఏమిటా గొప్పతనం? నిజంగా అది ఆ వ్యక్తిలోని ప్రత్యేకత లేక తన బలహీనత? ఆఫ్టర్ ఆల్ తన ఫ్రెండ్స్కి ఐస్ క్రీమ్ ఇప్పించడానికి కూడా పెద్ద అంతర్జాతీయ సమస్యలా చిత్రించుకుంటున్న ఈ వ్యక్తి తనకెంతవరకు జీవితాంతం ఆసరా ఇవ్వగలడు? అంటే ఈ వ్యక్తితో జీవితాన్ని పంచుకునేంతవరకు తన ఊహలు సాగిపోతున్నాయా? అసలు అంత ఇంటిమసీ ఎక్కడది? ఇప్పటి వరకు తనకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ లేరని, అయినా ఇదంతా సీరియస్ మ్యాటరా? బుల్షిట్, లీవ్ ఇట్. తనను తానే తిట్టుకుంటూ వాళ్ళ వంక చూసింది. అప్పటికే శరత్ తన తెలివితేటలతో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాడు. అంత ఆసక్తిగా అతన్నే చూస్తున్నారు. టేబుల్ మధ్య ఒక పెద్ద గాజు గ్లాస్ నిండా క్యూబ్స్ కరిగిన చిల్డ్ వాటర్. ఓసారి తన షర్టు ప్యాకెట్లో ఉన్న నోట్లను బయట నుంచే తడిమి ఉన్నాయి అన్న నిర్ధారణకు వచ్చాక, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గ్లాసులో నేను కొన్ని నాణేలు వేస్తాను. ఈ నీరు చేతికి తగలకుండా ఎవరైతే నాణేలు తీస్తారో వాళ్ళకే అవన్నీ అన్నాడు. గ్లాసులో నీళ్ళని కొంచెం బయట పడబోసి, మీ కాయిన్స్ కాదు, మేం వేస్తాం అంది తనేదో మహా తెలివిదైనట్టు ఒక అమ్మాయి. థ్యాంక్ గాడ్ మనసులోనే అనుకుంటూ బయటికి మాత్రం పోనీ, అట్లానే నన్ను మీరు నమ్మకపోతే అలాగే కానివ్వండి. ఏదో త్యాగం చేసేస్తున్న ఫోజు పెట్టి నాణేలు మళ్ళీ షర్టు జేబులో వేసుకున్నాడు. అంతే, అమ్మాయిలంతా ఏదో విరాళాలు ఇచ్చేస్తున్నట్టు తెగ సరదా పడిపోతూ నాణేలన్నీ గబగబా గ్లాసులో వేశారు. కొద్దిగా నీటి లెవెల్ పెరిగింది. ఇదంతా చూస్తున్న దివ్య ఏదో రకంగా నాణేలను తీసి బిల్ పే చేసేందుకే శరత్ ఈ పద్ధతి అవలంబిస్తున్నాడని కనిపెట్టేసింది. కానీ ఎలా చేస్తాడన్నది మాత్రం ఆ డబ్బు బుర్రకి అర్థం కాల. ఓ అమ్మాయి తన తలపిన్ను తీసి నెమ్మదిగా ఒక నాణ్యాన్ని బయటికి తీయటానికి ప్రయత్నించింది. అంతే, నీరు బయటికి పొర్లి నాణ్యం గ్లాసులోకి జారింది. వాళ్లతో కలవకుండా దివ్య మాత్రం శరత్నే కళ్ళార్పకుండా చూస్తోంది. శరత్ దాన్ని పసిగట్టి అసలు ఏం ఎరగనట్టే వాళ్లతో నవ్వుతున్నాడు. ఆ చూపుల్లో ఆత్మవిశ్వాసం, ఆ నవ్వులో విజయరేఖలు, కూర్చున్న తీరులో విశ్వాధినేతలాగా ఒక రారాజు దారి తప్పటొచ్చాడేమో అన్నట్టుగా. మంచు మందారం కలిసి పోతపోసినట్టు దృఢమైన భుజాలు, విజ్ఞానాన్నంతా కాచి వడపోసి విశాలంగా సరిచేసేటట్టుగా మైదానంలాగా నుదురు, అన్యాయాన్ని ఎదిరిస్తున్నట్టు ధ్వజస్తంభంలా నాసిక, మగాళ్లలో చాలా చాలా అరుదైన మృదువైన ఫింగర్స్, పొడవాటి అందమైన గోళ్లతో. నౌ యువర్ టర్న్ దివ్య. అంతవరకు అతన్నే ఆరాధనగా చూస్తున్న దివ్య ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏంటి అంది తన కంగారును కప్పిపుచ్చుకుంటూ. ఏం తల్లి, ఏ కలల రాకుమారుడితో విహరిస్తున్నావు? ఓ అమ్మాయి వెక్కిరింతగా నవ్వింది. మొట్టమొదటిసారి దివ్య మొహంలో స్త్రీ సహజమైన సిగ్గు దోబూచులాడింది. అది గమనించిన శరత్, ఈ నాణ్యాన్ని బయటికి తీయటానికి ప్రయత్నించండి, ఒక్క నీటి చుక్క కూడా బయటికి రాకుండా అన్నాడు వాతావరణాన్ని చల్లబరుస్తూ. ఏమో నాకు తెలియదు, మీరే చేసి చూపించండి అంది భుజాలెగరేసి రెప్పలాడిస్తూ. తప్పదా అన్నట్టు చూసి శరత్ తన కుర్చీని సరిగ్గా ముందుకు జరిపి గ్లాసును దగ్గరగా తెచ్చుకుని ఒక్కసారి అమ్మాయిలందరూ వంక చూసి, అయితే ఈ కాయిన్స్ అన్నీ నాకు ఇచ్చేయటానికి మీరంతా ఒప్పుకున్నట్టేనా అని ఆగాడు. ఓ అరిచారంతా ముక్త కంఠంతో. ఆఖరిసారిగా దివ్య వంక చూశాడు. ఆజ్ఞ ఇవ్వమన్నట్టుంది ఆ చూపు. 1 minute అంటూ దివ్య తన బ్యాగ్ నుంచి 3 10 రూపాయల నాణ్యాలను తీసి గబగబా వేసింది గ్లాసు నీటిలో. అబ్బా ఎంత స్వార్థం! శరత్ కని మళ్ళీ వేసింది. అమర ప్రేమ. మళ్ళీ అమ్మాయిలు కామెంట్ చేశారు. దివ్య నా గురించి అని చేయలేదు, నీటి లెవెల్ పెరుగుతుందని చేసింది చెప్పి నవ్వాడు శరత్. శరత్ విశ్లేషణకు చిన్నగా నవ్వి ఊరుకుంది దివ్య. అంతలో శరత్ గ్లాసులో నీళ్లను గడగడా తాగేసి ఒక్కొక్క నాణ్యాన్ని జాగ్రత్తగా బయటికి తీసి ఒక కుప్పలా పోశాడు టేబుల్ మీద. అంతే, అమ్మాయిలంతా ఒకటే ఈలలు చప్పట్లు. అటుగా వచ్చిన బేరర్కి టిప్ పే చేసి తన డబ్బుతో అవసరం పడనందుకు లోపలే సంతోషించి థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రీట్ చెప్పాడు అమ్మాయిలతో మనస్ఫూర్తిగా. అయ్యో ఎంత మాట, మేమే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంత వండర్ఫుల్ కంపెనీ ఇచ్చినందుకు చెప్పి అమ్మాయిలంతా వెళ్ళిపోయారు. రేపటి నుంచి మళ్ళీ క్లాసెస్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయటానికి బాగుంటుంది కానీ చదవాలంటేనే మహా విసుగు చిరాగ్గా నవ్వి చున్నీ సర్దుకుంది దివ్య. ఆ చీకట్లో ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు శరత్. ఇక నుంచి ప్రతి ఆదివారం బీచ్కి వద్దాం ఓకే చెప్పాడు శరత్. ఓ గాడ్, వారానికి ఒక్కసారా? నా వల్ల కాదు బాబు, నేనైతే ప్రతి సాయంత్రం వస్తాను, నీకు ఇష్టమైతే రా, కష్టమైతే వద్దు భావరహితంగా చెప్పింది.
ఏం మాట్లాడకుండా వీడ్కోలు చెప్పాడు శరత్. పొలిటికల్ థాట్ గురించి ఏదో చెప్పుకుని పోతున్నాడు ప్రొఫెసర్. అన్యమనస్కంగా ఉన్న దివ్యను చూసి క్లాసులో ప్రతి విద్యార్థి శ్రద్ధగా వింటున్నాడా లేదా అన్నది మధ్య మధ్యలో ఉపాధ్యాయుడు గమనించాలి అన్న పాలసీని అక్షరాల వంట బట్టించుకున్న అతడు, దివ్య, సోఫిస్టులు అంటే ఏంటి అర్థం? తన లెక్చర్ మధ్యలో ఆపేసి అడిగాడు. అసలు ఆ అమ్మాయిని ప్రశ్నలు అడగాలని ఎవరికి అనిపించదు. ఆ మొహాన్ని చూస్తేనే మాటలు మర్చిపోతారు ఎలాంటి వాళ్ళైనా. ఇక మెదడు తన మేధస్సునంతా ఆ మోహనాంగి సౌందర్యాస్వాదనకే అర్పించాలని చూస్తుంటే మిగిలిన అవయవాలన్నీ ఆటోమేటిక్గా కర్తవ్యహీనులవుతాయి. ఆ ప్రమాదాన్ని ముందుగానే ఊహించాడు కాబట్టి ఆ ప్రొఫెసర్ ఆమె వంక సూటిగా చూడకుండా ఎటో చూస్తూ అడిగాడు. అసలు ఆ ప్రశ్న కూడా వెయ్యకపోనేమో. నిర్జీవ పదార్థాల మధ్య తన కంఠశోష అన్న అర్థం వచ్చేలా మొన్న ఆ మధ్య క్యాంటీన్ దగ్గర దివ్య తన ఫ్రెండ్స్తో కలిసి తనను కామెంట్ చేయటం హఠాత్తుగా గుర్తొచ్చి ఇంటర్ పిల్లలకి సరిపోయే ప్రశ్న ఓటి వేసి ఆ అమ్మాయిలు జవాబు చెప్తే అదంతా తన ప్రతిభ అన్న వెర్రి తలంపుతో అడిగాడు. సోఫిస్టులు అంటే ఆమెకే తెలుస్తుంది, అరిస్టోక్రాట్స్ అంటే చెప్తుంది కానీ వెనక కుర్చీలోంచి కుర్రాడు ఒకడు గొంతు మార్చి అన్నాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రశ్న అడగాలనే పిచ్చి బుద్ధి మీకు ఎలా కలిగింది సార్? ఆ దేవత ఆజ్ఞను శిరసావహించడానికే కానీ ఆమెను ఎదురు ప్రశ్నించే అధికారం మనకు లేదు. మనమంతా ఆమె భక్తులం. శరత్ పక్క కుర్రాడు అపర భక్తుల్లా మాట్లాడుతుంటే ముందు వెనక వరుస అబ్బాయిలు కిసుక్కుని నవ్వారు. సోఫిస్టులు అంటే నీలాంటి తెగబలిసిన మొద్దులు మాత్రం కాదమ్మా. బూర్జువా భావాల్ని జీర్ణించుకున్న ఒక అబ్బాయి తన అక్కసనంతా కక్కాడు. ఇవన్నీ శరత్కు వినిపిస్తున్నాయి. అంత చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేనంత తెలివి తక్కువది మాత్రం కాదు దివ్య అని అతని నమ్మకం. పెద్ద తెలివైంది కాకపోయినా మొద్దు మాత్రం కాదు, యావరేజ్ స్టూడెంట్. ఆ అవమానం తనకు జరిగినట్టే బాధపడిపోతున్నాడు శరత్. అవతల వ్యక్తిలో ప్రతి చిన్న కలవరపాటు తన జీవితంలో తుఫాన్ అన్న భావన ఏనాడైతే మొదలవుతుందో ఆనాడే ప్రేమ పుస్తకం తెరవబడుతున్నట్టు. వాట్ దివ్య? తన బట్టతలపై ఒకసారి తడుముకుంటూ తెచ్చిపెట్టుకున్న గంభీరంతో రెట్టించాడు ప్రొఫెసర్. వాట్ దివ్య? తన బట్టతలపై ఒకసారి తడుముకుంటూ తెచ్చిపెట్టుకున్న గంభీరంతో రెట్టించాడు ప్రొఫెసర్. దివ్య తనకు అడిగిన ప్రశ్న ఏమిటో తెలియక మళ్ళీ అడిగితే ఏమంటాడో అన్న భయంతో పక్క కుర్చీలో శరత్ వంక చూసింది. అతను తల వంచుకుని నోట్స్ మీద కవర్ పేజీ వంక చూస్తున్నాడు. శరత్ పిలిచింది, ప్రశ్న ఏంటో అడుగుదామని. వెరీ గుడ్. శరత్ సాఫిస్టే కాదన్ను, కానీ నాకు అర్థం చెప్పాలి. దివ్య అతన్ని పిలుస్తుందని ప్రొఫెసర్ బట్టతలకి తట్టలేదు. ఎందుకంటే శరత్ ఆమె ముందు ఒక శలభం లాంటివాడు. అదీగాక శరత్ ఎవరితోనూ మాట్లాడు, అందులోనూ దివ్య లాంటి అమ్మాయితో. శరత్ మీద ఉన్న మంచి అభిప్రాయం, దివ్య మీద ఉన్న ఒకలాంటి ఆకర్షణ అది ఆన్సర్ కాదని తెలిసినా దాన్నే అసలైన జవాబుగా మార్చుకోవచ్చుననే మహత్తరమైన ఐడియాతో అలా చెప్పాడు ప్రొఫెసర్. అతను అలా మాట్లాడేసరికి క్లాస్ అంతా గొల్లుమన్నారు. శరత్ దివ్య వంక చూశాడు. ఆ చూపు మధ్యలో నన్నెందుకు ఇరికించావు అన్నట్టు. లేదు, ఎలాగో అలా కొంతవరకు నువ్వు తప్పించుకోగలిగావు, అదే చాలు అన్న రిలీఫ్ కనిపిస్తోంది. శరత్ చూపులో మెత్తదనం, ప్రొఫెసర్ మాటల్లో ప్రోత్సాహంతో ఆమె మెదడు కొంచెం పనిచేసి శరత్ అంటే ఇంటెలిజెంట్ అని తట్టి అదే చెప్పింది. తెలివైన వాళ్ళు. వెరీ గుడ్. దోస్ హూ ఆర్ వైజ్, విజ్ఞులు. దివ్య వంక చూసి గట్టిగా నవ్వి, జవాబు తెలిసి కూడా చెప్పటానికి ఎందుకు అంత భయం? డోంట్ స్కేర్ అంటూ వెళ్ళిపోయాడా ప్రొఫెసర్. ఇక శరత్ పదే పదే ఆ మాటే. కాదు, ఆ పిలుపే గుర్తొస్తోంది. శరత్కి ఏ పని చేస్తున్నా అంతమంది అమ్మాయిలను వదిలేసి దివ్య తనను పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆ సమయంలో ఆమె ఆలోచన వీచికల్లో తను రూపుదిద్దుకుంటున్నాడా? దివ్య పాఠం వినటం లేదన్న విషయం విసిదమవుతోంది. అంటే ఆమె ఆలాపనలను తను ఆక్రమించేసుకున్నాడా? శరత్కు ఆమె పరిచయమైన మొట్టమొదటి క్షణం నుంచి ప్రతి సంఘటన గుర్తొస్తోంది. ఇప్పుడు అతనికి అన్వయించుకుంటే ప్రతి సందర్భం తనకు అనుకూలంగానే తోస్తోంది. అంటే దివ్య కూడా తనని ఇష్టపడుతోంది. చాలు, అది చాలు. ఆసక్తి చాలు తన ఐఏఎస్ అవ్వటానికి. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది, నిజం. తన విజయం వెనక స్త్రీ దివ్య. ఆ సాయంత్రం బీచ్లో నాచు పట్టిన నల్లరాతి మీద తెల్లటి నీటి తుంపర్ల మధ్య ముత్యాల రాశిలా మెరిసిపోతోంది దివ్య. అలా ఒకగా తెరుచుకున్న ముత్యపు చిప్ప ఊహించని స్వాతి జల్లుతో అల్లిబిల్లిగా ఒక ముత్యపు కణానికి జన్మనిచ్చినట్టు ఆనాటి సంఘటన గురించే తీవ్రంగా ఆలోచిస్తోంది దివ్య. అసలెవరూ దొరకనట్టు శరత్నే తనెందుకు పిలవాలి?
ఆ అనవసర ప్రస్తావనకు అతడి కోపం రావచ్చు కదా. అతన్ని ప్రేమిస్తోందా? ప్రేమ కేవలం 2 అక్షరాలే, అయినా అవి చాలు సర్వనాశనానికి. అసలు ప్రేమ అంటే దాని లక్షణాలు ఏమిటి? దాన్ని నివారించేందుకు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? అదేమన్నా జబ్బా? ప్రికాషన్స్ తెలుసుకోవటానికి? పొత్తు కొదరని ప్రశ్నలతో తనను తానే తిట్టుకుంది దివ్య. ఆ క్షణంలో ఆమె అంతరంగాన్ని తొలిచేస్తూ ఒకే ఒక్క ప్రశ్న: ప్రేమకు కావలసిన అర్హతలేమిటి? విద్యార్హతలు ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఎన్నో చారిత్రక సంఘటనలు ఆ విషయాన్ని నిరూపించాయి. వయస్సు, వయోపరిమితి లేదు. అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. కథలైతే మరీను. ఉద్యోగం ఉంటే మంచిది, లేకపోయినా బతికేయచ్చు. ప్రేమ కబుర్లతో ఒకళ్ళ కళ్ళల్లోకొకరు చూసుకుంటూ కొంతకాలం వరకు డోకా లేదు. అది కూడా పత్రికలు, సినిమాల ప్రభావమే. అందం అసలు మొట్టమొదటిగా చర్చించాల్సిన విషయం ఇదే. ఎందుకంటే ప్రేమ గుడ్డిది అన్న నానుడి పుట్టింది కాబట్టి. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే ఆస్తి, అంతస్తు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు. ఎస్, డబ్బు. అది కూడా ప్రేమలానే 2 అక్షరాలనే సొంతం చేసుకుని అచ్చం ప్రేమలాగే ప్రపంచాన్ని ఊపేస్తుంది. డబ్బు, ప్రేమ, డబ్బు, ప్రేమ, డబ్బు, ప్రేమ. అఫ్కోర్స్ మొదటి నుంచి పరికించి చూస్తే ప్రేమే జయిస్తుందని అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే సినిమాలు, కథలు అవే చెప్పాయి కాబట్టి, దాన్నే జనమంతా మెచ్చుకున్నారు కాబట్టి. కానీ ఒకే ఒక్కసారి మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తే, జీవితాన్ని ఎదురుగా పెట్టుకుని బేరీజు వేస్తే ప్రేమ తప్పకుండా తలవంచాల్సిందే. అన్నిటినీ పక్కకు పెట్టేసినా ఇదిగో ఈ డబ్బు అన్న పాయింట్ దగ్గర మాత్రం దివ్య రాజీ పడలేకపోతోంది. పాపం రాజీ పడాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే అందము, తెలివితేటలు, విద్యార్హతలు అన్నిటిలోనూ అత్యుత్తమ స్థానంలో ఉన్న అతన్ని కేవలం ఒకే ఒక్క లోపంతో దించేయటం ఇష్టం లేక, అంతలో వెనక నుంచి హలో పిలిచాడు శరత్. సముద్రపు హోరులో కలిసిపోయింది అతని గొంతు. దివ్య నిన్నే. వెనక నుంచి ముందుకు వస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు. హలో మనస్ఫూర్తిగా పలకరించింది ఆమె. ఇప్పుడు ఆమె మనస్సు ప్రేమకి, డబ్బుకి లెక్కలు కట్టడం లేదు. జీవితాన్ని ప్రేమకు ముడిపెడుతోంది. డబ్బుని ఒక మూలకు తోసి, అది ప్రేమకున్న పవర్. అతని దర్శనమే ఆమెలో కొత్త ఊపిరిని పోస్తోంది. ఈరోజు క్లాసులో ఏంటి ఆలోచిస్తున్నావు? పెద్ద సీన్ క్రియేట్ చేసావు కదూ అన్నాడు మందలిస్తున్న స్వరంతో నవ్వుతూ. ఓ అదే, ఈ అక్టోబర్ 2న నా పుట్టినరోజు కదా, డ్రెస్ తీసుకోవా, చీర తీసుకోనా అని అంది గట్టిగా నవ్వుతూ. అతడి మనస్సు బాధగా మోలిగింది. దివ్య అసలు కారణాన్ని చెప్పకపోయినా బాగుండేదేమో. అంతవరకు ఆమె తననే ఊహించుకుంటుంది అని కలగన్న అల్పజీవి గాలి తీసిన పారాచూట్లా వాలిపోయాడు. చూడు శరత్, నీకు నది ఇష్టమా, సముద్రం ఇష్టమా అడిగింది దివ్య హఠాత్తుగా సీరియస్గా మొహం పెట్టి. ఒకప్పుడు ప్రశాంతంగా ప్రవహించే నది అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు ఎప్పుడూ చలాకీగా కనిపించే కడలి అంటే ఇష్టం అనిపిస్తోంది చెప్పాడు ఆమె వంక సాలోచనగా చూస్తూ. అదేమిటలా? ఒకప్పుడు ఒప్పు అనిపించింది, ఇప్పుడు తప్పు అనిపిస్తుందా? అలా అనేవరన్నారు? ఇక్కడ తప్పొప్పుల ప్రసక్తే లేదు. అనుభవాలతో పాటు జీవితంలో అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి చెప్పాడు కెరటాల పొంగులో చేతిని ఆడిస్తూ. అంటే ఒక స్థిరాభిప్రాయం ఉండదా అడిగింది కొనగోటితో నాచు మీద రాస్తూ. ఉండదు. అలా ఉండకపోవటం తప్పు కాదు. ఎందుకంటే టీనేజ్లో ఆకర్షణే ప్రేమ అనుకుని భ్రమపడతాం. కొంత వయసు వచ్చాక కానీ ఆ నిజం కోరుకుడు పడదు. అప్పుడు మన ఆలోచనలో తేడా రాలేదు. అలాగే ఏ విషయం తీసుకున్నా స్థిరంగా చెప్పాడు శరత్. అయితే దానికి దీనికి పొంతనేంటి? ఒకప్పుడు శాంతానికి ప్రతీకమైన నది ఇష్టమైతే ఇప్పుడు భీకరంగా దూకే సముద్రం ఇష్టం అంటున్నావు. అవును, అప్పట్లో స్నేహితులు వేరు, కానీ ఇప్పటి సాంగత్యం వేరు. ఉత్సాహానికి ప్రతీక నువ్వు. నీ తాకిడి వల్లే శిలనైన నేను శిల్పంలా మార్పు చెందాను. ఆమె తేరుకోక మునిపే వెళ్ళిపోయాడు అతను. మర్నాటి సాయంత్రం దివ్య సరాసరి శరత్ రూమ్కి వచ్చింది. అతను ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాడు. అతిథిని ఆహ్వానించే తీరు ఇదేనా సూటిగా అడిగింది దివ్య. ఆహా, ఇది కాదు, కానీ ఇలా ఇప్పుడు నిన్ను ఇక్కడ చూడటం, అందుకే రా లోపలికి రా. పకపకా నవ్వింది అతడు తడబట్టం చూసి. చూడు శరత్, పరీక్షలంటే నాకు భయం వేస్తోంది. ఈ థాట్ ఏంటిది? పొలిటికల్ థాట్ ఉంది చూడు, అది నాకేం అర్థం కావట్లా. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయవా అంది పుస్తకాన్ని అతనికి అందిస్తూ. నీలో ఇంత హఠాత్తుగా ఈ మార్పు ఏమిటబ్బా? పోన్లే, నాకు రివైజ్ చేసినట్టుంటుంది. చెప్పు, ఏంటి నీ డౌట్?
ప్లీజ్, ఆ ప్లేటో, ఆ మహానుభావుడు నాకు అస్సలు అర్థం కాదు అంది తల పట్టుకుంటూ. మొదటి చాప్టర్ క్లాసెస్ ప్రారంభమైన 6 నెలలకి. వెరీ గుడ్, మొదలెట్నా నవ్వుకుంటూ అడిగాడు శరత్. చెప్పి సరిగా కూర్చుంది దివ్య. మనిషి యొక్క ప్రాముఖ్యత అతను చేసే పని మీద ఉంటుంది చెప్పాడు శరత్ ప్లాటో సిద్ధాంతాన్ని ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తూ. కాదు, అతను సంపాదించిన డబ్బు మీద ఉంటుంది. అతను ఎంత సంపాదించాడు అనే ఆలోచిస్తాడు కానీ ఎలా సంపాదించినాడని మాత్రం కాదు నిష్కర్షగా చెప్పింది దివ్య. ఆఫ్కోర్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్లేటో బట్ నాట్ అబౌట్ దివ్య అన్నాడు నవ్వి. అయినా పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో మన అభిప్రాయాలు వెల్లడించకూడదు, ఎందుకంటే ఎప్పుడైనా విలువ ఉన్న అభిప్రాయాలకే స్థానం ఉంటుంది మళ్ళీ అన్నాడు శరత్ పుస్తకం చేతుల్లోకి తీసుకుంటూ. అంటే నాది పనికిరాని అభిప్రాయమా అని నేను అంటం లేదు, ఇప్పుడు అది అనవసరము అంటున్నాను పుస్తకంలోంచి తలెత్తకుండా చెప్పాడు శరత్. ఇక అయితే ఈ ప్లేటో నాకు అక్కర్లేదు ముఖం తిప్పుకుంది దివ్య. చూడు దివ్య, నీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలని ఉంటే చెప్పు, అంతేగాని ఇలా సమయాన్ని వృధా చేయటం నాకు ఇష్టం ఉండదు. గొంతు నెమ్మదిగా ఉన్న దృఢంగా పలికాడు శరత్. చదువు దగ్గర మాత్రం అతడు ఎవ్వరినీ లెక్క చేయడు. అతని కోపాన్ని అణగదొరుక్కుంటున్నాడని అర్థమైన దివ్య మోహంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది. అతను మొదలెట్టాడు. మనిషి శీలం మంచిదైతే న్యాయసూత్రాలు అనవసరం, ఒకవేళ శీలమే అనవసరం అనుకుంటే న్యాయంతో అవసరమే పడదు అంటాడు. అంతేగాక నాస్తికులకు మరణశిక్షే సరైంది అంటాడు. ప్రజాస్వామ్యం పరమచెత్త, కానీ చక్కటి సంబంధాలు పాలకుడికి ప్రజలకి మధ్య ఉండాలంటాడు. దివ్య జలపాతంలా జారిపోతున్న అతని వాక్ ప్రవాహాన్ని మైమరిచి ఆ మొహాన్నే చూస్తూ ఉండిపోయింది. ఏ ఒక్క మాట ఆమె మెదడుని చేరలేదు. కేవలం ఆ గొంతులో హెచ్చుతగ్గులు, ఆ కంఠ మాధుర్యం, ఒక విజ్ఞాన కవి తన జ్ఞానాన్నంతా ఆమె మనస్సు పొరల్ని తోసుకుంటూ చేరవేయాలనే తపన, అవే కనిపిస్తున్నాయి దివ్య నయనాలకి. కామ్గా కూర్చున్న దివ్యపై అనుమానం వచ్చి ఒకసారి ఆమె వంక చూశాడు. ఆమె అదేం పట్టించుకోకుండా అపురూపంగా అతన్నే గమనిస్తోంది. దివ్య, ప్లేటో ఏమన్నాడు అడిగాడు శరత్ ఆమెను మామూలు స్థితికి తేవాలి అని. ఐ లవ్ యూ చెప్పింది దివ్య. అంతే, ఒక్కసారిగా తెరలుగా నవ్వి, మంచిది, పోయి ఆ ప్లేటోనే ప్రేమించు చెప్పి పుస్తకాన్ని మూశాడు శరత్. దివ్య గిరుక్కున వెనక్కి తిరిగింది. ఆ రాత్రి అంతా ఆమె మనసు గందరగోళంగా మిగిలిపోయింది. తనకి మధ్య నిజంగా మతిపోతోంది, లేకపోతే ఏమిటి విపరీత బుద్ధులు? ఒకవేళ అతనితో ప్రేమంటూ జరిగితే తనకి భవిష్యత్ శూన్యమే. అతనికి బట్టలకయ్యే డబ్బు తన లిప్స్టిక్ కూడా సరిపోదు. అయినా శరత్కి తనకి ఏ విషయంలోనూ పొంతన కుదురుతుందని? నేను ఆకాశం అయితే అతడు భూమి. నా ఇష్టాలని తెలుసుకోగలడే తప్ప తీర్చలేడు కదా. కాకపోతే అతనితో పాటు తను కూడా అడ్జస్ట్ అయిపోవాలి, ఆ మధ్యతరగతి మనస్తత్వాల్లో మగ్గిపోవాలి. ఓ గాడ్, తనకది చేత కాదు. ఇంతగా మదనపడే కంటే అతనికి దూరం అవ్వటమే మంచిది. ఓ నిర్ణయం తీసుకున్నాక హాయిగా నిద్రపోయింది దివ్య. శరత్ మనోస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సాయంత్రం దివ్య అన్న మాటలే అతనికి మనోరంజకంగా వినిపిస్తున్నాయి. తనకు అర్థం అనొట్టే ప్రవర్తించాడు. ముందు తను ఐఏఎస్ అవ్వాలి, తర్వాత ధైర్యంగా ఆమెతో మాట్లాడచ్చు. ఏ విషయమైనా ఆలోచనల్లోనే అతనికి నిద్ర పట్టేసింది. మర్నాడు దివ్య క్లాసులో కనిపించి కూడా తప్పుకుంటూ తిరిగింది. అది సిగ్గనుకున్నాడు శరత్. సాయంత్రం బీచ్కి వస్తుందని ఎదురు చూసి ఆ రాత్రి అంతా చీకట్లో ఇసుక ఒళ్ళో ఒంటరిగా మిగిలిపోయాడు అతను. దివ్య మనసు పనిచేయటం మానేసింది. ముందట్లాగా నిర్లక్ష్యంగా తిరగలేకపోతోంది. స్నేహితులతో సరదాగా గడపలేకపోతోంది. ఆమెకు చిన్నప్పటి నుంచి బాధ అంటే ఏమిటో తెలియదు. అన్నీ వాటంతట అవే సమకూరటం వల్ల ఈ బాధ మనస్సునే చిన్నాభిన్నం చేస్తూ ఉండడంతో ఇక ఉండలేక అతన్ని చుట్టాననుకుని సముద్రపు ఒడ్డుకు బయలుదేరింది. శరత్కి చిన్నప్పటి నుంచి బాధ అంటే తెలియదు. అతడికి ఉన్నదాంతోనే తృప్తి పట్టడం అలవాటు. కానీ ఇప్పుడు పూర్తిగా కోల్పోయినట్టు అనిపిస్తోంది. తృప్తి పడటానికైనా అసలు ఏమీ మిగలనట్టు అనిపిస్తోంది. దివ్య మనసేమిటో అతనికి అంతుబట్టట్లేదు. అందుకే ఆమె ఎదురుపడిన ఒక స్నేహితుడిలాగే ప్రవర్తించాలి అనుకున్నాడు. అంతలో నెమ్మదిగా అడుగుల చప్పుడు వినిపించింది. దివ్య అతనికి పక్కగా కూర్చుంది. హలో పలకరించుకున్నారు ఇద్దరూ ఒక్కసారే, తమ భావాల్ని లోపలే దాచేసుకుంటూ. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర అవుతున్నాయి, బాగా ప్రిపేర్ అవుతున్నావని అనుకుంటున్నాను. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. శరత్ నోరు కదిపాడు. ప్రిపరేషనా? నేనా అంటూ గట్టిగా నవ్వింది దివ్య.
అంతవరకు ఎక్కడికో పారిపోయిన ఉత్సాహం అంతా రెక్కలు కట్టుకుంటూ ఎగురుకుంటూ వచ్చి వాలినట్టుగా. ఫైనల్ ఇయర్ కదా, నెగ్లెక్ట్ చీకు చెప్పాడు శరత్. మర్నాడు ఏదో సందేహాలంటూ దివ్య శరత్ను కలిసింది అతని రూమ్లో. శరత్ అరిస్టాటిల్ గురించి చెప్తున్నాడు. మనిషి తనకున్న శక్తిని అంతా తోటి మనుషుల సమక్షంలోనే ఉపయోగించుకోగలడు అంటే అడిగింది దివ్య. అతనేదో చెప్పబోయే అంతలో, శరత్ నువ్వు స్మోక్ చేయవా అడిగింది దివ్య. సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ ఒక వీక్లీ మీద చూస్తూ చెయ్యను గర్వంగా చెప్పాడు శరత్ ఒక సిన్సియర్ ప్రేమికుళ్ళ. ఓసారి అతని వంక దీర్ఘంగా చూసి అతని అరచేతి కుడి భాగాన్ని నిలువున తిప్పి పరిశీలనగా చూసి, నీ మొదటి గర్ల్ ఫ్రెండ్ ఎవరు అంది కళ్ళు పైకెత్తి. దివ్య చెప్పాడు మంద్రంగా. నేనా, అయితే నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా కుదురుతుంది చెప్పింది చేతిని వదిలేస్తూ. ఇంకో గర్ల్ ఫ్రెండా, నీకు పిచ్చా? అయినా గర్ల్ ఫ్రెండ్స్ లెక్క కూడా మ్యామిస్ట్రీలో ఉందా అన్నాడు కుర్చీలో వెనక్కి జరబడి చిరునవ్వుతో. నాకు చూడు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అంటూ తన చేతి మీద గీతలు చూపించి గర్వంగా నవ్వుతూ. ఆ గీతలు సత్యం కావని తెలిసిన ఆ మాటలు మాత్రం పరమసత్యాలు. కానీ దాని గురించి అతను బాధపడటం లేదు. ఆమె నవ్వులో గోచరించిన వెక్కిరింపు అతన్ని తొలుస్తోంది. అవును, ఇందాకేదో చెప్పావు కదా అరిస్టాటిల్ గురించి, మళ్ళీ చెప్పవు పుస్తకం తెరుస్తూ అడిగింది. ఓ వ్యక్తి జీవితంలో సంపూర్ణత్వాన్ని సాధించాడు అంటే అది అతనికి లభించిన కంపానియన్ గొప్పతనమే. తనకు అనుగుణంగా మార్చుకుని అదే కొటేషన్ని తిప్పి చెప్పాడు శరత్. ఆ గొప్పతనం అంతా డబ్బుది మనసులో అనుకుంది దివ్య. ఇక ఒక 15 రోజులకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆ రోజే అంతా వెళ్ళిపోతున్నారు. కొద్దిమంది మాత్రం తమ ప్రయాణాన్ని మరో 2 రోజులకు వాయిదా వేసుకున్నారు. అందులో దివ్య షరత్తులు కూడా ఉన్నారు. అదే ఆఖరి సాయంత్రం. దివ్య తన శరీర ఛాయలో కలిసిపోతున్నట్టున్న చందనం రంగు ప్లెయిన్ చీర, డిజైన్ జాకెట్టు, మెడలో పగడాల హారం, పచ్చలు పొదిగిన బ్రేస్లెట్, ఎడం చేతికి వాచి. ఆమె ముందు శరత్ చాలా సాదాగా కనిపిస్తున్నాడు, కాటన్ దుస్తుల్లో హవాయి స్లిప్పర్స్తో. ఒక 10 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. అనుభవంలో తెలుస్తుంది అది ఎంత బాధాకరమో. దివ్య, ఎలాగూ నాకు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది, తప్పకుండా నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను, ఒక 2 ఏళ్ళు ఆగు. పసిపిల్లాన్ని చూసినట్టు చూసింది దివ్య చిన్నగా నవ్వి. చూడు శరత్, నీ తెలివితేటల మీద నాకు ఆ నమ్మకం ఉంది, కానీ నీ అదృష్టం మీద మాత్రం కాదు. అదృష్టం మన చేతుల్లోనే ఉంటుంది, మనం ఎలా కావాలంటే జీవితాన్ని అలా మలుచుకోవచ్చు అన్నాడు శరత్. ఆ ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ ఆగింది దివ్య. దివ్య ప్లీజ్ ఇంకేం చెప్పకు. ఐ లవ్ యూ చెప్పాడు శరత్. ఐ టూ, కానీ ప్రేమకు పెళ్ళే గమ్యం కాదు. బాంబ్ బ్లాస్ట్ అయింది. చూడు శరత్, నువ్వు నన్ను తట్టుకోలేవు. నా ఆలోచనలే కాదు, నా జీవన విధానాన్ని కూడా. నా దృష్టిలో మగవాడికి మగసీరు ఉండాలి అంటే స్టైల్గా స్మోక్ చేయటం, పోష్గా బట్టలు వేసుకొని రఫ్గా కనిపిస్తూ ప్రతి సాయంత్రం బార్కి వెళ్ళటం, గర్ల్ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయటం, డబ్బుని ధారాళంగా ఖర్చు పెట్టడం, ఇలా చాలా. కానీ వీటిల్లో ఏ ఒక్కటి నీకు లేవు. మనసు, ప్రేమ, ఆప్యాయత, అభిమానం, త్యాగాలు ఇవన్నీ ట్రాష్. జీవితానికి సరిపోవు. మనం విడిపోయాక కొంతకాలం బాధ అనిపించవచ్చు, కానీ తర్వాత అదే అలవాటైపోతుంది. ఎందుకంటే జీవితానికి ఆది అంతం కూడా డబ్బే. నిజం నిష్ఠూరంగా ఉండొచ్చు, కానీ అందమైన అబద్ధంతో జీవితాంతం చస్తూ బతకటం నాకు రాదు. ఒకసారి కట్టిన చీర ఇంకోసారి కట్టాలంటేనే నాకు అసహ్యం. అట్లాంటిది నా తోడుగా ఉండటానికి వచ్చేవాడు 4 జతల్ని మార్చి వేసుకోవటాన్ని నేను భరించలేను. ఏ అమ్మాయి అయినా తెలివైన వాడు బాయ్ ఫ్రెండ్గా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతుంది, కానీ డబ్బున్న వాడినే భర్తగా అంగీకరిస్తుంది. ఇది నగ్న సత్యం. ఈ కాలపు అమ్మాయి ఆలోచన ధోరణి. కాకపోతే నేను ఓపెన్గా చెప్తున్నా, అంతే తేడా. ఇక ముందైనా అసలు సిసలైన మగాడిలా బతకటం నేర్చుకో. ఆల్ ద బెస్ట్. శరత్ చెయ్యి నొక్కి వెళ్ళిపోయింది దివ్య. ఆమె కనుమరుగయ్యేంతవరకు అతడు అలా చూస్తూ ఉండిపోయాడు. కెరటాలు విరగబడి నవ్వుతున్నాయి. ఆకాశం మౌనంగా మిగిలిపోయింది, శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా. సరుగుడు చెట్లు ఓదారుస్తున్నట్టుగా ఊగాయి. ఇసుక రేణువులు కన్నతల్లి ఒడిలాగా లాలనగా పిలుస్తున్నాయి. చీకటి నీకు తోడున్నాను అంటూ జాలిగా కమ్ముకుంటోంది. అన్నీ కలిసి అతన్ని ఒంటరిగా చేస్తే ఏకాకిలా నిశ్శబ్దంగా మిగిలిపోయాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరించలేదు,
వ్యక్తిగా అతన్ని అంగీకరించలేదు. అతడి అభిప్రాయాలను తోసిపుచ్చింది, అతడి తెలివితేటల్ని గౌరవించింది, అతడి లేమిని ఎత్తి చూపించింది, అతడి ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంది. ప్రేమించే వ్యక్తిలో పాజిటివ్ నెగిటివ్ స్వభావాలు సమానంగా కనిపిస్తే ఒక ర్యాష్ థింకింగ్ ఉన్నటువంటి అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తించి ప్రయోగాత్మకంగా చూపించింది. అది ఆమె తప్పు కాదు. శరత్ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. అతడి మెదడు ఎప్పుడో పనిచేయటం మానేసింది. ఆ హృదయంలో వేదనకే గనక శక్తి ఉంటే భూకంపం వచ్చేదే. అవయవాలన్నీ మొద్దుబారి ఉన్నాయి. దివ్య మామూలుగా నిరాకరించినా అతడు అంత బాధపడేవాడు కాదు. నువ్వు అసలైన మగాడివి కాదు అన్న ఆమె మాటలే అతన్ని నిలువులా చీల్చేస్తున్నాయి. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు. కానీ ప్రతీకారం మాత్రం అతని పంచన చేరలేదు. అది అతని ప్రేమలోని గొప్పతనం. అతనిలో అజ్ఞానం నెమ్మదిగా పారిపోతోంది. లోకాన్ని లౌక్యంగా చూడటం అలవాటు చేసుకుంటున్నాడు. సంఘంలో కీర్తి సంపాదించడానికి మార్గాలు వెతుక్కుంటున్నాడు. అతనిలో అజ్ఞానం నెమ్మదిగా పారిపోతోంది. లోకాన్ని లౌక్యంగా చూడటం అలవాటు చేసుకుంటున్నాడు. సంఘంలో కీర్తి సంపాదించడానికి మార్గాలు వెతుక్కుంటున్నాడు. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్టే ప్రతి అపజయం వెనక కూడా ఒక స్త్రీ ఉంటుంది. ఇది జగద్విదితం. దాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు శరత్. దాని ఫలితమే ఐఏఎస్ బదులు ఐపీఎస్. మెరిట్లో కాస్త కింది మెట్టు, ఏదో ఒకటి ఆ పరిసరాలని వీడి వెళ్ళిపోవాలి. అలా నిశ్చయించుకున్న శరత్ బాంబేలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆనాడే ఆరంభమైంది అతని జీవితంలో దివ్య ఆశించిన మార్పు. అన్ని అలవాట్లకు బానిసై సంఘంలో కీర్తి ప్రతిష్టలతో వెలిగిపోతున్నాడు. బారులో సందడి ఎక్కువైపోతోంది. అంతా లేచి కూర్చున్నారు. ఈ హడావిడికి హఠాత్తుగా తేరుకున్నాడు శరత్. అప్పటికే టైం 12 అవుతోంది. ఇక అక్కడ ఉండలేక బయటపడ్డాడు. రాత్రంతా నిద్రలేమి వల్ల, మానసిక సంక్షోభం వల్ల శరత్ నీరసంగా కనిపిస్తున్నాడు. ఎర్రబడ్డ కళ్ళతో. అతను ఏ పని మీద ఆ రోజు ఎందుకో శ్రద్ధ చూపించలేకపోతున్నాడు. బహుశా గత స్మృతుల వల్ల పొందిన ఆవేదన వల్ల కావచ్చు. అతడు చూస్తున్న ఫైల్ని పక్కకు పెట్టి కాస్త రిలాక్స్ అవ్వటానికి తన ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ కాంచన చెట్టు నీడలో ఒక అమ్మాయి నుంచుని ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఎవరు కావాలి మీకు? మృదువుగా అడిగాడు ఆమె దగ్గరగా వెళ్ళి. ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో. శరత్ జలతరంగిణిలా అంది ఆ కంఠం. మీరెవరు? అడిగాడు అతను సూటిగా చూసి. అతని దగ్గర క్లర్క్గా జాయిన్ అవ్వటానికి వచ్చాను. ఇవి నా అపాయింట్మెంట్ ఆర్డర్స్. అతను ఎవరో తెలియకపోయినా యూనిఫామ్లో హ్యాండ్సమ్గా ఉన్నాడు కాబట్టి నమ్రతగా చెప్పింది. ఐసీ, రండి అంటూ తన రూమ్ వైపు నడిచాడు. ఆమె అతన్ని అనుసరించింది. అతడు తన కుర్చీలో కూర్చుంటూ ఆమెను కూర్చోమని సైగ చేశాడు. రింగ్ అవుతున్న ఫోన్ రిసీవ్ చేసుకుంటూ ఆమె విస్తుపోతూ అతన్నే చూసింది కూర్చోకుండా. ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు రిసీవర్ క్రెడిల్ చేస్తూ. మీరు ఎస్, ఐఎమ్ శరత్. అంతవరకు సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే జరిగింది. గుడ్ మార్నింగ్ సార్, మీకు తెలుగు వచ్చని చెప్పారు సంబరంగా అడిగింది ఆమె. వెరీ గుడ్ మార్నింగ్, నేను తెలుగువాడిని, కూర్చోండి అంటూ ఆమె ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ చూశాడు. చూడండి మిస్ రాబియా, మీరు ఈరోజే జాయిన్ అవ్వచ్చు, కానీ వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మొదట్లో కొంచెం కష్టం అనిపించవచ్చు. ఇదే మీ సీట్. అతని కుడివైపు ఒక 3 అడుగుల దూరంలో ఉన్న కుర్చీ చూపించి చెప్పాడు. ఇక ఆ సాయంత్రం శ్రావ్య బజార్కి వెళ్ళొస్తోంది. ఆమె ఉండేది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో. అక్కడికి వెళ్ళాలంటే సిల్వర్ హెవెన్ని దాటాలి. అక్కడ శ్రావ్య కళ్ళల్లో పడింది శరత్ జీబు. అందులోంచి శరత్ దిగి బారులోకి వెళ్ళటం. ఆమె వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె చూడకపోయినా అక్కడ జరగబోయేది ఏమిటో ఊహించగలరు. ఆ రాత్రి అంతా శ్రావ్య ఆలోచిస్తూనే ఉంది శరత్ గురించి. మిగిలిన వాళ్ళ మాటలను బట్టి అతనికి పెళ్లి కాలేదని తెలుస్తోంది. చూడటానికి బుద్ధిమంతుడిలాగా అనిపిస్తాడు. మరి ఇదేం బుద్ధి? జవాబు తట్టిన ప్రశ్నలతో అర్ధరాత్రి దాటాకే అతి కష్టం మీద నిద్రపోయింది. మర్నాడు ఆఫీస్కి 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది. విధి నిర్వహణలో శరత్ చాలా నిక్కచ్చి మనిషి, స్ట్రిక్ట్ ఆఫీసర్. శ్రావ్య ఇక మీదట ఇలా ఆలస్యంగా వస్తే లేట్ రిమార్క్ వేయాల్సి వస్తుంది సీరియస్గా చెప్పాడు. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో చివాలన తలెత్తాడు. అదే అతడు చేసిన తప్పు. ఆమె చిన్నబోయిన మొహంతో సారీ సార్ అని చెప్పింది. అతను చూశాక చెంగావి రంగు వెంకటగిరి జరీ చీర, అదే జాకెట్టు, బంగారు తీగలతో చుట్టబడిన జుంకాలు, 2 జతల బంగారు గాజులు, ఒక ముత్యపు ఉంగరం, ఇంకొక పగడపు ఉంగరం, సన్నటి బంగారు గొలుసు. అచ్చం రవివర్మ చిత్రానికి జీవం పోసినట్టుగా ఉంది. ఛాయ పసుపుని
చందనంలో రంగరించి బంగారపు రజను అద్దినట్టు ఆ మొహంలో కాంతి, ఓ మోస్తరు ఎత్తు, దానికి సరిపోయేట్టుగా లావు. నడుము సంగతే మర్చిపోయాడేమో బ్రహ్మ అన్నట్టు అతి సన్నటి మధ్యమ భాగం, మోకాళ్ళను లయబద్ధంగా తాకుతున్న చిక్కటి నల్లటి జడ. ఆమె నడిచింది తన సీటు వైపు. హంస నడకను తలుపుకు తెచ్చేలా చిన్నగా శబ్దం చేస్తూ కదిలాయి వెండి మువ్వలు. ముందు రోజు మూడ్ అప్సెట్ అవటం వల్ల ఆమె అతడు గమనించలేదు. ఆమెను అలా చూసేసరికి అతడికి అనుమానం వచ్చింది. అసలు ఆ అమ్మాయి నిజంగా ఉద్యోగం కోసం రాలేదేమో అని. ఏ కమిషనర్ కూతురో తనను ఫూల్ చేయటానికి ఇలా రాలేదు కదా. మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి చూశాడు. ఆమె చెప్పింది నిజమే. బలవంతంగా ఆమెను ఆలోచనల నుంచి తప్పించగలిగాడు. ఆ సాయంత్రం అతనికి బారుకు వెళ్ళాలనిపించలేదు. ఆశ్చర్యంగా ఆ రోజు అతడికి దివ్య గుర్తుకు రాలేదు. కానీ సిగరెట్లకు పని బాగానే పడింది. రాత్రి 8 అవుతున్న సరికి అతడు ఆగలేకపోయాడు. డ్రైవర్కి చెప్పి బారు వైపు వెళ్ళాడు. అలా వెళ్ళి ఇంకో తప్పు చేశాడు శరత్. అప్పుడే శ్రావ్య శరత్ ఇంటికి ఫోన్ చేసింది. ఏదో ఆఫీస్ విషయం గురించి. ఫోన్ ఎవరు రిసీవ్ చేసుకోకపోవడంతో ఆమె అనుమానం నిర్ధారణ అయింది. అతను ఆ సమయంలో బారులోనే ఉంటాడు అని. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు శ్రావ్యకి. అతన్ని చూడగానే ఒకలాంటి సదభిప్రాయం ఏర్పడింది ఆమెకి. అలాంటి ఇంప్రెషన్ని ఆ ఒక్క సంఘటనతో అకస్మాత్తుగా చెరిపేయలేకపోతోంది. గర్భగుడిలో దేవత కంఠాన్ని అలంకరించాల్సిన పూలమాల వేశ్య కురుల్లో కనిపించినప్పుడు పొందే ఒకలాంటి ఇబ్బంది, ఆ అలజడి పర్యవసానమే మర్నాడు కూడా శ్రావ్య ఆఫీస్కి లేట్ అయింది. సారీ సార్, అతను అడగకుండానే సంజాయిషిగా చెప్పింది శ్రావ్య. ఆ గొంతులో చిన్నపిల్ల మనస్తత్వం గోచరిస్తూ ఉంటే హాయిగా నవ్వుతూ ఆమె వంక చూశాడు శరత్. ఇట్స్ ఆల్ రైట్ చెప్పాడు. మొట్టమొదటిసారి ఆ సీరియస్ మొహంలో నవ్వు కనిపించడంతో థ్యాంక్ గాడ్, ఈ మనిషికి నవ్వటం కూడా వచ్చా? ఆశ్చర్యంగా చూస్తూ నుంచుండిపోయింది. ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? అక్కడికి ఎవరికీ తెలుగు రాకపోవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటుందో ఎవరికి అర్థం కాదు. ఏం లేదు తడబడుతూ తన సీట్కి వెళ్ళింది. అసలు ఈ మనిషి వెళ్ళే కదా రాత్రి అంతా తనకు నిద్ర లేదు. అర్థం చేసుకోడే. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే తిరిగి నవ్వుతున్నాడు. చండశాసనుడు. అహం తృప్తి పడినట్టుంది. ముద్దుగా తిట్టుకుంటూ నవ్వుకుంటోంది శ్రావ్య. శ్రావ్యనే చూస్తున్న శరత్ ఆమె నవ్వడంతో చిన్న పులకింత అతనికి తెలియకుండానే ఆరంభమైంది హృదయంలో. వెంటనే దివ్య గుర్తొచ్చింది. మళ్ళీ తనే. అవే తప్పటడుగు వేయకూడదు. మనస్సును గట్టిగా మందలించి పనిలో నిమగ్నం అవటానికి మానసికంగా సిద్ధమవుతున్నాడు. ఆ రోజు బస్సెస్ స్ట్రైక్ అవటం వల్ల శ్రావ్య ఎలా వెళ్ళాలి అనే తీవ్రంగా ఆలోచిస్తోంది. శ్రావ్య, నేను డ్రాప్ చేస్తాను రండి చెప్పి తనే జీప్ స్టార్ట్ చేశాడు శరత్. మారు మాట్లాడకుండా శ్రావ్య జీప్ ఎక్కింది. శరత్ ఆమెను ఒకసారి చూసి మీరు ఎక్కడుంటారు అడిగాడు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో. మరి పేరెంట్స్? మేము ఆంధ్ర వాళ్ళమే అయినా మద్రాసులో సెటిల్ అయిపోయాం. అమ్మా నాన్న అక్కడే ఉంటారు. మా నాన్నగారు రిటైర్డ్ ప్రిన్సిపాల్. 2 అన్నలు స్టేట్స్లో ఉంటున్నారు. అడగకుండానే అంతా చెప్పేసింది. మీరు ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటి? అది హాస్టల్లో మీ వాళ్లకు దూరంగా ఉంటూ నెమ్మదిగా అడిగాడు శరత్ వ్యూ మిర్రర్ నుంచి చూస్తూ. నాకెవరి మీద ఆధారపడటం ఇష్టం ఉండదు చెప్పింది పాలిష్డ్ గోళ్ల వంక చూస్తూ. వెరీ గుడ్, కానీ వేరే ఏదన్నా ట్రై చేయాల్సింది కదా మీ క్వాలిఫికేషన్కి అన్నాడు శరత్. WMA అప్లై చేయగానే వచ్చింది. ఎలాగో వచ్చింది కదా అని జాయిన్ అయిపోయాను. ఇప్పుడు ట్రై చేస్తాను చెప్పింది సిన్సియర్గా. గులాబీ రంగు కాశ్మీర్ సిల్క్ చీరలో మొక్కకి ఫ్రెష్గా ఊగుతున్న గులాబీ పువ్వుల మనోహరంగా ఉంది శ్రావ్య. అకస్మాత్తుగా పెద్ద గాలి వీయటం వల్ల పైట ఎగిరి అతని మొహాన్ని మత్తుగా కప్పేసింది. గాబరాగా పైటను తన వైపుకు లాక్కుంటూ వెంటనే 2 చివరలు గట్టిగా లాగి నడుంకు చుట్టేసి బొడ్లో దోపుకుంది. అల్లంత దూరాన్ని ఎగురుతున్న మధుపాన్ని చూసి సిగ్గుగా కలవరపడుతున్న ముద్దమందారంలా ఊగుతోంది ఆమె మనస్సు. ఆమెను అట్లా చూడటం అతనికి సరదాగా అనిపించినా తన భావాన్ని వ్యక్తీకరించకుండా సీరియస్గా మారిపోయి ఇఫ్ యూ డోంట్ మైండ్ హ్యావ్ సమ్ కాఫీ అంటూ తను ఇంటి ముందు జీప్ ఆపాడు. ఆమె అవుననలేదు, కాదనలేదు. కూర్చున్న చోటు నుంచి మాత్రం కదలలేదు. పెదవులు బిగబట్టి కూర్చుంది. లుక్ శ్రావ్య, ఇప్పుడు నేను మీ ఆఫీసర్ని కాను, ఓ స్నేహితుడిని. ఇందులో బలవంతమేం లేదు. మీకు దిగాలనిపిస్తే దిగండి, లేదా మీ హాస్టల్ దగ్గర దింపేస్తాను అని చెప్పి మళ్ళీ జీప్ స్టార్ట్ చేయబోయాడు శరత్. ఆహా లేదు, కాదు. తత్తరపడుతున్న మాటలతో, తడబడుతున్న అడుగులతో, తబ్బిబ్బవుతున్న హృదయంతో, తొందరపడుతున్నానేమో అన్న సంకోచంతో గబగబా దిగింది శ్రావ్య. గంభీరంగా ముందుకు నడిచాడు శరత్. అవుట్ హౌస్ నుంచి పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నట్టుగా నిలబడ్డాడు. పక్కనున్న అమ్మాయి వంక ఒకసారి చూసి అవసరమైతే నేను పిలుస్తాను పనివాడిని ఉద్దేశించి చెప్పి డ్రాయింగ్ రూమ్లోకి దారి తీశాడు శరత్. వచ్చినవాడు వెళ్ళిపోయాడు.
ఆ విశాలమైన గదిలో ఇప్పుడు శ్రావ్య ఒక్కతే అతని ఎదురుగా. కూర్చోండి, సోఫా చూపించి చెప్పాడు శరత్. చండశాసనుడు మనసులోనే అందంగా గొణుక్కుంది. శ్రావ్య వద్దనుకుంటున్న అతని ప్రవర్తన పట్ల ఆమె ఆకర్షితురాలవుతోంది. చెప్పండి, కాఫీ, టీ, బోర్నవిటా, మిల్క్, ఇంకా ఇంకా అడిగాడు శరత్ నవ్వుతూ. కాఫీ కని పిలిచారు కదా, గుర్తు చేస్తున్నట్టుంది. ఓహో, మీకు భలే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందే, గట్టిగా నవ్వాడు శరత్. పర్వాలేదు, మీరు నవ్వగలరు. ఆశ్చర్యంగా అతన్ని చూసి తనలో తనే చెప్పుకుంది శ్రావ్య. ఏమైంది? నేను నేను అవ్వినప్పుడు అంతా ఆశ్చర్యపోతావు ఎందుకని? చాలాసార్లు గమనించాను అన్నాడు నవ్వుతూనే. చండశాసనుడు మురిపంగా విసుక్కుంది శ్రావ్య మనసులోనే. ఏం లేదు, ఎప్పుడూ నవ్వరు కదా, నవ్వితే ఏదో పండగలా అనిపిస్తుంది అప్పచెప్పినట్టు అంది. అదే, ఎప్పుడూ నవ్వే అవసరం కలగలేదు ఆమెనే చూస్తూ చెప్పాడు. సో నా వల్ల హాయిగా నవ్వగలిగారన్నమాట. అతను మామూలుగా మాట్లాడటం చూశాక ఆమె తన సహజ ధోరణిలో ఫ్రీగా మాట్లాడటం ఆరంభించింది. ఎస్, అది మీ గొప్పతనం అంటూ ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ బయటికి వెళ్ళబోయాడు శరత్. ఎక్కడికి? అప్రయత్నంగానే అడిగింది శ్రావ్య. పని అబ్బాయిని పిలుస్తాను, కాఫీ చేస్తాడు అంటూ వెళ్ళబోతున్న శరత్ని, అయ్యో పిలవద్దు, నేనున్నాగా చేస్తా అంటూ లేచి కిచెన్ ఎటు అన్నట్టు అతని వైపు చూసింది. అతను నిశ్చేష్టుడైపోయాడు. ఆ అమ్మాయి అంత చనువుగా అడగటం అతనికి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. మీరు చేస్తారా? మీకు చేయటం వచ్చా? అనుమానంగా అడిగాడు శరత్. ఇది చాలా బాగుంది, కాఫీ చేయటం కూడా రానట్టు అనిపిస్తోందా నన్ను చూస్తే? కిలకిలా నవ్వి, కొంచెం కిచెన్ చూపిస్తారా అంది సిరిమొవ్వలు మోగినట్టు. రండి, తేరుకుంటూ కదిలాడు అతను. ఆమె కాఫీ చేస్తున్నంతసేపు అతడు ఆమెనే చూస్తున్నాడు. ఆమెకు ఒక అడుగు దూరంలో నుంచుని అతడు అలా నుంచోటం చూసి, మీరు అలా కూర్చోండి, ఓ 2 నిమిషాల్లో తయారైపోతుంది అంది లైటర్ వెలిగిస్తూ. నుంచోవాలో కూర్చోవాలో నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లా అంటూ తలుపు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. చండశాసనుడు మధురంగా మనసులోనే అనుకుని ఒక్కసారి కోపంగా అంత దూరం వెళ్ళిపోయిన అతన్ని చూసి పక్కన నవ్వింది. అంతలో ఒక్కసారి పాలన్నీ పొంగిపోయాయి. ఆ తొందరలో వేడి గిన్నెని మర్చిపోయి గట్టిగా పట్టుకుంది శ్రావ్య. అంతే, చేతి వేళ్ళన్నీ ఒక్కసారి కాలిపోయి బొబ్బలెక్కాయి. అతడు ఒక కంగలో అక్కడికి వచ్చి ఆ చేతిని అట్లనే పట్టుకుని ఇంకో చేత్తో ఐస్ క్యూబ్స్ గిన్నె నీళ్లల్లో వేసి ఆమె చేతిని అందులో ముంచాడు. వెరీ సారీ, ఇదంతా నా వల్లే జరిగింది. ఆతిథ్యానికి పిలిచి అవాంతరాన్ని తెచ్చిపెట్టాను. అతడు అలా నొచ్చుకుంటూనే బర్నాల్ ఆ వేళ్లపై పలచగా పూశాడు. నీటి నుంచి చేతిని తీసి. చన్నీళ్ళు, బర్నాలు ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు కానీ అతని ప్రతి చర్య ఆమె హృదయంలో స్థిరపీఠం వేసుకుంది. కళ్ళార్పకుండా అతన్నే చూస్తోంది శ్రావ్య. తర్వాత ఓ పావుగంటకి శ్రావ్యకి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు శరత్. శరత్ ఆలోచన ధోరణిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మరి ఈ భాగం ముగిద్దామా? రెండో భాగం ఇంకో 1-2 గంటల్లో మళ్ళీ మీ ముందుంటుంది. అదే ఆఖరి భాగం. కానీ ప్రేమ చూసారా ఎలా ఉందో? ఆయన ఒక ఇన్స్పెక్టర్ అయింటి కూడా ఆయన ప్రేమను ఎంత ఒలకబోస్తున్నాడో. యాక్చువల్గా ఆయన సూటిగా మాట్లాడటం, అంటే అది కూడా చిలిపిగా మాట్లాడటం, వెరైటీగా మాట్లాడటం, ఇలాంటివన్నీ సూపర్. థ్యాంక్ యూ.